ప్రకాశం జిల్లాలో దినదిన అభివృద్ధి చెందుతున్న మార్కాపురం పట్టణాన్ని ప్రశాంతమైన పట్టణంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఎంఆర్ దామోదర్ తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని కంబం సెంటర్లో కోర్టు సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, దోర్నల బస్టాండ్, పిఎస్ కాలనీ, గుండ్లకమ్మ ఏరియా తదితర ప్రాంతాల్లో పోలీసు అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ మార్కాపురం టౌన్ పెద్ద పట్టణంగా మారుతోందని, ఇదే సమయంలో క్రైమ్ కూడా పెరుగుతోందని, గంజాయి బెట్టింగ్ లాంటి జరపకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవలే కొన్ని సంఘటనలు బయటపడిన దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు వాహనాల తనిఖీ, నాకాబందీ చేపట్టామన్నారు. పోలీసులు ప్రజలకు భరోసా ఇవ్వాలని తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. 700 మంది సిబ్బందితో పట్టణమంతా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని పలువురు ఎస్ఐలు, సిఐలు ఈ తనిఖీలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ముఖ్యమైన కూడళ్లలో వాహనాల తనిఖీలు చేపట్టామని, చెత్త వ్యతిరేకంగా ఉంటున్న వారిపై చర్యలు చేపడతామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడేదే లేదని చెప్పారు. అన్ని కాలనీలో కూడా తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. తమకు ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ తనిఖీలు ఉంటాయని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా చెక్ చేస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్లకు సంబంధించి 2 అరెస్ట్ చేస్తామని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి తమకు సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు. ఎప్పుడన్నా ఏదైనా జరిగితే చేస్తున్నాం సార్. నేనే 2 సార్లు చేస్తే వచ్చారు. ఇప్పుడు బాగా ఈరోజు మార్కాపూర్లో మనం ఫస్ట్ క్రైమ్ మీటింగ్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. క్రైమ్ రివ్యూ అంతా చేసాం. డిస్టిక్ ఫోర్స్ అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 100 సబ్ ఇన్స్పెక్టర్స్, ఒక 25 ఇన్స్పెక్టర్స్, అలాగే 7 మెంబర్స్ డిఎస్పీలు, 2 అడిషనల్ ఎస్పీలు అందరూ వచ్చి ఇక్కడ ఒక క్రైమ్ మీటింగ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ గత కొన్ని రోజులుగా మార్కాపూర్ పట్టణం ఒక పెద్ద టౌన్గా మారడం, అలాగే కొన్ని కాలనీస్, కొత్తగా వచ్చినటువంటి ఎస్టాబ్లిష్మెంట్, ఈ టౌన్ పెరుగుతున్న దృష్ట్యా క్రైమ్ కూడా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా గాంజా కానివ్వండి, అలాగే బెట్టింగ్, ఇలాంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అవకాశం ఉంది. కాబట్టి 1-2 ఇష్యూస్ కూడా బయటపడ్డాయి 2-3 రోజుల క్రితం. అలాగే ఒక కాంప్రహెన్సివ్గా ఇక్కడ ఈ రాబోయే రోజుల్లో ఈ టౌన్లో ఎటువంటి క్రైమ్ ఉండకూడదు, అలాగే గాంజా యాక్టివిటీస్ ఇక్కడ జరగకూడదు, రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఉండకూడదు, అలాగే వెహికల్ చెకింగ్స్ కానివ్వండి, నాకాబందీ, మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేస్తే మార్కాపూర్ టౌన్ ఒక మంచి టౌన్ లాగా ఉండాలని చెప్పి, అలాగే ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. మంచి టౌన్, పోలీసులు ఏ టైంలో అయినా మాకు ప్రొటెక్ట్ చేస్తారన్నటువంటి ఒక భరోసా వాళ్ళకి ఉంది. కాబట్టి ఈరోజు ఈవినింగ్ టైం అంతా కూడా దాదాపు ఒక 3 అవర్స్ మొత్తం 700 పోలీస్ ఫోర్స్తో మనము నాకాబందీ, అలాగే ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్లో వెహికల్ చెకింగ్స్, అలాగే ప్రతి కాలనీలో కూడా చెక్ చేయడం జరిగింది. సో ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉంటే రికవరీ చేయమని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలా అన్ని ప్లేసులు కూడా చూడడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఏమన్నా క్రైమ్ రాబోయే రోజుల్లో జరగకుండా ఒక మంచి వాతావరణం, లా అండ్ ఆర్డర్ ఉండాలని చెప్పి ఈరోజు ఇన్ని రైడ్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అనేసి గాంజా, మత్తు ఏమేమి ఉన్నాయో మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కలెక్ట్ చేసాం. అన్ని కాలనీస్లో కూడా రైడ్లు చేస్తున్నాం. ఈరోజు అంతా కూడా మొత్తం ఫోర్స్ 700 మెంబర్స్ మొత్తం ఈరోజు మార్కాపూర్ ఈ టౌన్లో అన్నీ రైడ్లు కండక్ట్ చేస్తున్నాం. సో అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇంకా ఏదన్నా ఉంటే కూడా మా బెట్టింగ్ కూడా ఈరోజు యాప్లు అన్నీ చెక్ చేస్తున్నాం. బెట్టింగ్ కూడా ఇక్కడ ఒక ఇద్దరిని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే గాంజా కేసుల్లో కూడా రీసెంట్గా అరెస్ట్ చేశాం, బెట్టింగ్ కేసుల్లో అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా ఇలాంటివి ఏదైనా క్రైమ్ ఉంటే ప్రజలకి ఒక భరోసా, క్రైమ్ ఉంటే పోలీసులు వచ్చి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తామన్నటువంటి ఒక ధైర్యంగా ఉండాలని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మేము ఈరోజు కార్యక్రమం కండక్ట్ చేసాం. మెన్ కూడా తక్కువ ఉంది, అది ఓకే.